ఇక బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌర సరఫరాల శాఖకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపించే బియ్యం స్టాక్ ను దించుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయిలు 100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే బకాయిలు చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సొంత ఖర్చులతో బియ్యం పంపిణీ చేయాల్సి వస్తోందని, తమకు రావాల్సిన కమిషన్ రాకపోవడంతో అద్దె కూలీలు, హమాలీ ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఇక రేషన్ డీలర్ల కమిషన్ కు సంబంధించిన నిధులను కేంద్రం తన వాటా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులను విడుదల చేయలేదని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 75 కోట్లు, సెప్టెంబర్ నెలకు సంబంధించి 25 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు రేషన్ డీలర్లు తెలిపారు. 75 కోట్లలో కేంద్రం తన వాటా కింద 37.5 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 37.5 కోట్లు విడుదల చేయాల్సి ఉంటోంది. అయితే కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ చేస్తేనే మొత్తం నిధులు విడుదలవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో మొత్తం పెండింగ్ లో పడినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రేషన్ డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ప్రభుత్వం వద్ద 37.5 కోట్లు కూడా లేవా అని నిలదీస్తున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అటకెక్కించిందని మండిపడుతున్నారు. గౌరవ వేతనం నెలకు 5,000, కమిషన్ను 300 రూపాయలకు పెంచుతామనే హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉదయ్, చెప్పండి. ఇటు ప్రభుత్వానికి అయితే డీలర్ల అల్టిమేటం అంటే 100 కోట్ల పెండింగ్ బకాయిల విడుదలకు డిమాండ్ అయితే ఉన్నట్టన్న తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే బకాయిల విడుదలకు డిమాండ్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంజన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్లు కూడా సమ్మె బాట పట్టడానికి సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా రేషన్ డీలర్ల పరిస్థితి అధ్వానంగా దారుణంగా తయారైందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ భారం కూడా నడి రోడ్డుపై పడిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ కమిషన్ సంబంధించిన నిధులను కేంద్రం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులను విడుదల చేయలేదని చెప్పేసి రేషన్ డీలర్లు అంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దాదాపు 75 కోట్ల వరకు, సెప్టెంబర్ నెలకు సంబంధించి 25 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు కూడా రేషన్ డీలర్లు తెలిపారు. 75 కోట్లలో కేంద్రం తన వాటా కింద 37.5 కోట్లను విడుదల చేసినట్టు కూడా ఇప్పటికే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 37 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా వారు ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె బాట కూడా పట్టినట్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లైకి ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా ఇచ్చినట్టు కూడా వారు తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు పేరుకుపోయిన కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వారు కనీసం సమాధానం కూడా చెప్తలేని పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ 1 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ దుకాణాలు బంద్ చేస్తే మాత్రం అనేక కుటుంబాలు కూడా అన్నం తినడానికి కూడా లేదని వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 100 కోట్ల వరకు ఇప్పటికే చెల్లించాల్సి ఉంది. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా వారు కొంత ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా కమిషన్లు ఇస్తే మాత్రం మా కుటుంబాలు సాఫీగా కొనసాగుతాయి, లేకపోతే మాత్రం మా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కుటుంబ భారం, మరోవైపు పిల్లల చదువులు కూడా మేము చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన. ఆల్ రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.